స్పెన్ న్యూస్ చూద్దాం. క్రిస్ సిటీ భూములకు పరిహారం ఇవ్వాలని కోరుతూ నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తమ్మినపట్నం, కొత్తపట్నం గ్రామాల రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 40% మంది రైతులకు మాత్రమే పరిహారం అందించారని, మిగిలిన 60% మంది రైతులకు పరిహారం ఇవ్వలేదని తెలుగు యువత అధికార ప్రతినిధి సతీష్ యాదవ్ తెలిపారు. కరీంనగర్ జిల్లా మంథని మున్సిపల్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో విలువైనదని అన్నారు. జగిత్యాల జిల్లా ఓబులాపూర్ శివారులో స్కూల్ బస్సుకు ప్రమాదం జరిగింది. బైక్ను తప్పించబోయి చెట్టుకు ఢీకొట్టడంతో కొత్త ధామ్ రాజ్ పల్లికి చెందిన గడ్డల హనీష్ కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఏలూరు జిల్లా నూజివీడులో కంచిపోగు అజయ్ అనే వ్యక్తి జంతు కళేబరాల నుంచి నూనె తీసిన సంఘటన వెలుగు చూసింది. రహస్య స్థావరాలపై దాడులు చేసిన పోలీసులు నూనె తీసిన డబ్బాలు, జంతు కళేబరం వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకే తమ మద్దతు ఉంటుందని అఖిల భారత వడ్డెర, ఓదే, బోవి సంక్షేమ సంఘం జాతీయ యువజన అధ్యక్షులు లోకేష్ వేముల స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒడ్డెరలను విస్మరించాయని ఆరోపించారు. కర్నూలు జిల్లా ఎంకన్నూరులో మాచాని సోమప్ప గర్ల్స్ హైస్కూల్ ను ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యత కలిగిన భోజనం అందిస్తున్నారా లేదా అని భోజన సమయంలో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కర్నూలు జిల్లా ఎంకన్నూరులో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టులను నాశనం చేసిన జగన్ రాయలసీమ ద్రోహిగా మిగిలారని విమర్శించారు. ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తారని కార్యాచరణ మొదలుపెట్టిన సీఎం చంద్రబాబు రాయలసీమ బిడ్డగా నిలిచారన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు పరామర్శించారు. కూటమి ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపుతున్నారని, అంబటి రాంబాబు ఇంటిపై దాడులు చేయడం దారుణమన్నారు. హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు దగ్ధమైంది. హైటెక్స్ చార్మినార్ దగ్గర కారులో మంటలు చెలరేగటంతో సకాలంలో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని హోటల్ న్యూ కృష్ణ రెసిడెన్సీపై పోలీసులు దాడులు నిర్వహించారు. 2 వ్యక్తులు కస్టమర్లకు డెలివరీ చేయడానికి తీసుకువచ్చిన 11 కిలోల 370 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.